వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో తుపాకుల కలకలం. జూబ్లీహాల్ వద్ద చెత్తలో ప్రత్యక్షమైన 3 తుపాకులు. బీజేపీతోనే కేసీఆర్ ఒక గ్రామానికి ఇన్ఛార్జిగా మారాడు. ఎమ్మెల్యేలంతా మునుగోడులో మకాం వేశారన్న కిషన్ రెడ్డి. మునుగోడు విజయం తర్వాత టీఆర్ఎస్ సర్కార్ పడిపోతుంది. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన రోజే కాంగ్రెస్ ఖాళీ అయిందన్న రాజగోపాల్. ఖమ్మంలో గ్రాండ్ గా పోలీస్ అమరవీరుల సంస్మరణ వేడుకలు. నివాళులర్పించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో కలకలం చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి భవనానికి ఆనుకుని ఉన్న జూబ్లీహాల్ పరిసరాల్లో 3 తుపాకులు లభ్యమయ్యాయి. జూబ్లీహాల్ పరిసరాల్లోని చెత్తను తొలగిస్తుండగా చెట్ల పొదల్లో మధ్య ఓ తపంచాతో పాటుగా ఓ కంట్రీ మేడ్ రివాల్వర్ బయటపడ్డాయి. దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది వెనువెంటనే సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ ముఖ్య కార్యక్రమమైనా జూబ్లీహాల్ వేదికగానే జరిగేది. సీఎంలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఇలాంటి ప్రదేశంలో తుపాకులు, అది కూడా చెట్ల పొదలో లభించడం ఆసక్తిగా మారింది. ఇక హైదరాబాద్ నగరంలోని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో కలకలం చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి భవనానికి ఆనుకుని ఉన్న జూబ్లీహాల్ పరిసరాల్లో 3 తుపాకులు లభ్యమయ్యాయి. జూబ్లీహాల్ పరిసరాల్లోని చెత్తను తొలగిస్తుండగా చెట్ల పొదల్లో తపంచతో పాటుగా 2 కంట్రీ మేడ్ రివాల్వర్లు బయటపడ్డాయి. దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది వెనువెంటనే సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ ముఖ్య కార్యక్రమమైనా జూబ్లీహాల్ వేదికగా జరిగేది. సీఎంలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఇలాంటి ప్రదేశంలో తుపాకులు, అది కూడా చెట్ల పొదల్లో లభించడం ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ తరంగిణి. హైదరాబాద్ నగరంలో తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తుపాకుల కలకలం వేగింది. నిజాం కాలం నాటి ఒక 3 తుపాకులు కూడా అసెంబ్లీ ప్రాంగణంలో చెత్త శుభ్రం చేస్తున్న నేపథ్యంలో ప్రాంగణంలో తుపాకులు దొరకడం అదంతా కూడా పెద్ద ఎత్తున కలకలం వేగింది. నిజాం కాలం నాటి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఇందులోకి అసెంబ్లీ ప్రాంగణంలోకి ఎలా వచ్చాయి, దీనిలో ఎలా ఎంటర్ అయ్యాయి అన్నటువంటి యాంగిల్ లో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎంతో మంది ముఖ్య నేతలు హాజరు కావాల్సినటువంటి ప్రాంతము, ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, వివిఐపీలు ఉండేటువంటి ప్రాంతంలో ఎలా ఈ తుపాకులు ఇందులో నిలిచాయి అంటూ కూడా కొంత అధికారులు దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇటీవల ప్రాంగణ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ గా ఉండేటువంటి ప్రాంతంలో ఈ తుపాకులు దొరకడం కొంత హల్చల్ గా రేగింది అని చెప్పుకోవాలి. అయితే తుపాకులు దొరకడం పట్ల కొంత అందులో ఏంటంటే నిజాం కాలానికి సంబంధించినటువంటి తుపాకులు కావడంతో
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాటిని ఎందుకు చూడలేదు అన్నటువంటి యాంగిల్ లో కూడా కొంత అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వెంటనే సిబ్బందికి సంబంధించి సిబ్బందులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ చెత్తను సరౌండింగ్ లో ఉన్నటువంటి చెత్తను క్లీన్ చేస్తున్న నేపథ్యంలో అందులో దొరికినటువంటి ఆ తుపాకులను చూసి పోలీసులకు సంప్రదించడంతో కొంత పోలీసులు కూడా అక్కడికి చేరుకొని దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే సేకరించేటువంటి ప్రయత్నం చేశారు తరంగిణి. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్. ప్రపంచాలు ఇంకొకటి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే చూడండి. ఇంకొకటి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అందులో పెడతాం. ఏంది కెమెరా కవర్లో పెడతాడు ఏడదబ్బింది. బీజేపీకి రాజీనామా చేసిన శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. స్వామి గౌడ్ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడారని, దాసోజు శ్రవణ్ పాలిటిక్స్ లో సెల్ఫ్ మేడ్ లీడర్ అని కేటీఆర్ అన్నారు. వీరిద్దరూ సొంత గూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు వారు కూడా తిరిగి మళ్ళీ సొంత గూటికి విచ్చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ, వారికి నిజానికి శ్రవణకు సెంటిమెంట్ ఉండడం వల్ల 4 గంటల 41 నిమిషాలున్న సెంటిమెంట్ ఉండడం వల్ల వారికి ఒక ముహూర్త బలం చూసుకొని వారు రావడం వల్ల మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. లేకపోతే నిజానికి పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లోనే ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే వారి రాకకు వారి పునరాగమనానికి అదే సరైన వేదిక అనుకున్నాం. కానీ చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన సహచరులు ఎక్కడైనా చాలా సందర్భాల్లో ప్రైవేట్ ఫంక్షన్లలో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకుంటాం, కౌగిలించుకుంటాం. పార్టీలు ఏమైనా ఆ అనుబంధం ఎప్పటికీ పోదు. అట్లా చాలా సార్లు శ్రవణన్నతో స్వామన్నతో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు చాలా సంతోషం, మళ్ళీ తిరిగి కలిసి పనిచేసే ఒక గొప్ప అవకాశం మళ్ళీ మాకు కలిగింది. తెలంగాణ రావాలని ఉద్యమంలో గట్టిగా కొట్లాడామని ఆనాటి సందర్భాలను స్వామి గౌడ్ గుర్తు చేసుకున్నారు. అందరి పోరాటం వల్ల రాష్ట్రం ఏర్పడిందన్నారు. విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతోనే బీజేపీలో చేరానని, కానీ ఏ ఆశయం కోసం పార్టీలో చేరానో అది నెరవేరలేదన్నారు. అందుకే బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా స్వామి గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగే లీడర్ కేసీఆర్ మాత్రమేనని, ఆయన నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని స్వామి గౌడ్ స్పష్టం చేశారు. పక్కన ఉన్నటువంటి మా అన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఇటు పక్కన ఉన్నటువంటి మిత్రుడు ఉద్యమ కాలంలో తెలంగాణలో ఐటీ అభివృద్ధి ఏ విధంగా జరగాలని గంటలు గంటలు రోజులు చర్చించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి దాసోజు శ్రావణ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, వేదిక ఉన్నటువంటి నా ఉద్యమ సహచరులు దేవి ప్రసాద్ గారు, ప్రకాష్ అన్న గారు, ముఖ్యంగా మా జీవన్, ప్రతి ఒక్కరు వేదిక మీద అనేక మంది సహచరులు, ఉద్యమ సహచరులు మాతో ఉన్నారు. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి పెద్దలు కేసీఆర్ గారు పిలిపించిన రోజున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్
అనాలోచిత నిర్ణయాల వల్ల టీఆర్ఎస్ పార్టీని వీడానని దాసోజు శ్రవణ్ అన్నారు. మళ్లీ 7 సంవత్సరాల తరువాత సొంత గూటికి రావడం జరిగిందన్నారు. ఆశలు ఆకాంక్షలతో బీజేపీ వెళ్లానని, అందులో మోస రాజకీయాలు చేస్తున్నారన్నారు. దేశానికి తలమానికంగా కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దారని తెలిపారు. నవభారత నిర్మాణం కోసం ఉడతా భక్తిగా టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా శ్రవణ్ తెలిపారు. చివరి శ్వాస ఉన్నంత వరకు కేటీఆర్ కు అండగా ఉంటానని వెల్లడించారు. శ్రీనివాస్ గౌడ్ గారికి తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి గొంతుకలుగా పనిచేసినటువంటి ఉద్యమ రథసారథులు ప్రకాష్ గారికి, దేవి ప్రసాద్ గారికి, శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారికి, రవిచంద్ర గారికి, సాయి చంద్ర గారికి, వేదికపై ఉన్నటువంటి శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి, కర్ణ ప్రభాకర్ గారికి, సోదరులు దామోదర్ రెడ్డి గారికి, కట్టల శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ సమావేశంలో ఉన్నటువంటి 50 మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఏప్రిల్ 12, 2014 ఆవేశంతోనో అనాలోచితంగానో ఆ రోజు నేను కన్నతల్లి లాంటి నాకు రాజకీయంగా సామాజిక అస్తిత్వాన్ని ఇచ్చి, గుర్తింపు ఇచ్చి, నన్ను సమాజంలో ప్రజలకు దగ్గర తెచ్చినటువంటి ఒక టిఆర్ఎస్ ను వీడి ఆ రోజు కేసీఆర్ది చేతల ప్రభుత్వం చేనేతల ప్రభుత్వం అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. జిల్లాలోని తుర్కయంజల్ మున్సిపాలిటీ మన్నేగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు చేనేత కార్మికుల కన్నీటి గాథలు తెలుసునన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికులు బతుకులు ఆగమయ్యాయని, స్వరాష్ట్రంలో చేనేత అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ 8 ఏళ్లలో చేనేత కార్మికుల కోసం ఇప్పటి వరకు 5,752 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. చేనేత కార్మికుల కోసం చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. పద్మశాలి సమాజానికి అప్పచెప్పి ఇందులో రాజకీయం లేదు, మన వాళ్లకు సూక్ష్మ రుణాలు ఇవ్వండి, అవసరమైతే 10,000 20,000 రుణాలు ఇచ్చి చచ్చిపోకుండా ఆపండి, ఆత్మహత్యలు జరగనీయకండి, బట్టకు పొట్టకు తిప్పలేకపోతే ఈ దేశంలో ఎవరు కన్నీళ్లు పెట్టే అవసరం ఉండదు, కాబట్టి వాళ్ళని కాపాడండి అని చెప్పి ఆ పద్మశాలి సమాజానికి సంబంధించిన వంగరి నరసయ్య గారు అనే పెద్ద మనిషి ఉంటే ఆయన చేతిలో ఆ డబ్బులు పెట్టి అక్కడ ఉన్న వారికి ధైర్యం చెప్పి వచ్చిన నాయకుడు. ఆనాడు మీ కన్నీళ్లు, మీ కష్టాలు అర్థం చేసుకున్న నాయకుడు కాబట్టే కేసీఆర్ గారు, మీ అభిమానాన్ని పొందిన నాయకుడు కాబట్టే 2014లో మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో ఆయన ముఖ్యమంత్రిగా గెలవగానే మొట్టమొదలు చేసిన పని, అప్పటిదాకా 70 కోట్లు మాత్రమే ఉండే రాష్ట్రంలో చేనేత జౌలి శాఖ బడ్జెట్, మొత్తం రాష్ట్రానికి 70 కోట్లు మాత్రమే బడ్జెట్ చేనేత జౌలి శాఖ. మొట్టమొదలు ఆయన మాకు ఇచ్చిన ఆదేశం 70 కోట్లు మరి లక్షలాదిగా ఉన్న విత్తనాలకు ఏములకు సరిపోతాయి, దీని వెంటనే 1,200 కోట్లకు పెంచండి అని చెప్పి ఆదేశించిన నాయకుడు కేసీఆర్. బీజేపీ వల్లే సీఎం కేసీఆర్ ఒక గ్రామానికి ఇన్ఛార్జిగా మారాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను ఆపేసి మునుగోడులోనే మకాం వేశారని విమర్శించారు. 100 కోట్లు ఖర్చు పెట్టిన హుజూరాబాద్, దుబ్బాకలో టీఆర్ఎస్ గెలవలేదన్నారు. మార్కెట్లో గొర్రెలను కొన్నట్లుగా టీఆర్ఎస్ ఇతర పార్టీల నేతలను కొంటున్నారని, కానీ మునుగోడు ఓటర్లు అలా అమ్ముడుపోరని వ్యాఖ్యానించారు. మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విముక్తి చేయాలి అని ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తున్న సమయంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు అనేక ఎన్నికల్లో కూడా ఈ మార్పు కనిపించింది. 3.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్ సీట్లు తెలంగాణలో ఉంటే టిఆర్ఎస్ పార్టీ 8 సీట్లలో ఓడిపోయింది, ఆల్మోస్ట్ 50%. ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో దెబ్బతింది. ఆ తర్వాత జరిగినటువంటి హుజూరాబాద్ ఎన్నికల్లో ఇదే హోరావరి పోరాటం చేసినప్పటికీ కూడా 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా
మునుగోడులో బీజేపీ గెలిచాక టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని ఉప ఎన్నిక అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి చేపట్టిన రోజే తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయిందని, మునుగోడులో కూడా తాను గెలిచాక టీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. టీఆర్ఎస్ లో ప్రతి ఒక్కరూ అసంతృప్తిగా ఉన్నారన్నారు. 2014 కంటే ముందు కేసీఆర్ జగదీష్ రెడ్డి ఆస్తులెంతో చెప్పాలన్నారు. ఈ 8 ఏళ్లు కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించిందని ఆరోపించారు. ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది, ఉద్యమకారులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారం వల్లనే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి మళ్ళీ ప్రజల తీర్పు కోరుతున్నాడు. ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గొంతు నొక్కి అసెంబ్లీ సాక్షిగా మునుగోడు నియోజకవర్గం గురించి, సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ మునుగోడు ప్రజలని అవమానించినందుకు, అంతకు ముందే ప్రశ్నించే గొంతు లేకుండా ప్రతిపక్ష పార్టీని లేకుండా చేసినందుకు ఈ ఎన్నిక వచ్చింది. ఈ మునుగోడు నియోజకవర్గంలో వచ్చిన ఉప ఎన్నిక ఆషామాషి ఎన్నిక కాదు. ఇది టీఆర్ఎస్ పార్టీని బొంద పెడుతందుకు, కేసీఆర్ని గద్దె దింపుతందుకు వచ్చిన ఎన్నిక ఇది. తెలంగాణ ప్రజలకు అర్థమైంది, అందరికంటే ముందు ముఖ్యమంత్రి గారికి అర్థమైంది. ఈ రోజైతే నేను శాంతి భద్రతల పరిరక్షణ, సమాజ రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సేవలు మరువలేనివన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నందుగల అమరవీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేస్తూ సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తున్న వారు పోలీసులే అని చెప్పారు. చాలా సులువైంది, చాలా అధికారంతో కూడుకున్నది, లేదా అధికార దర్పాన్ని ప్రయోగించేదిగా కనపడుతుంది. కానీ ఇన్ఫ్యాక్ట్ అంటే నిజానికి చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో పోలీసులు పనిచేస్తూ ఉంటారు. అది కింద స్థాయి నుంచి ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఎస్పీ స్థాయి నుంచి, డిఐజీ స్థాయి నుంచి, డీజీపీ స్థాయి వరకు ఎక్కడైనా సరే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి అని అంటే, ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళేది అన్ని క్యాడర్లో ఉన్న పోలీసు. అందులో మరి రాజకీయంగా కానీ లేదా సామాజికంగా కానీ ఎప్పుడైనా ఉద్రిక్తతలు మరి పెళ్ళుబుకినప్పుడు అనేక సార్లు పోలీసులు దెబ్బలు తింటూ ఉంటారు. రాళ్ల దెబ్బలు తింటారు, లేకపోతే ఇతరత్ర మరి అసౌకర్యానికి కూడా గురి కాబడతారు. దాంతోపాటుగా సిపి గారు చెప్పినట్లు మరి ఇన్సర్జెన్సీ వల్ల కానీ, తీవ్రవాదం వల్ల కానీ, లేదా ఇతరత్ర సమస్యల వల్ల కానీ అనేక మరి రాష్ట్రాల్లో అనేక సార్లు పోలీసులు తమ ప్రాణాలని కోల్పోవడం అనేది జరిగింది. మన రాష్ట్రంలో కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అనేక పరిణామాలు అలా జరిగినాయి. కానీ అదృష్టవశాత్తు విక్టోరియా మెమోరియల్ హోమ్ గ్రౌండ్ భూ వివాదం కొనసాగుతోంది. ప్రైవేట్ వ్యక్తులు, పోలీసు ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రత్యేక ట్రాక్ ఏర్పాటుకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవ చూపడంపై పూర్వ విద్యార్థులు, సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విఎం హోమ్ ట్రస్ట్ పూర్తిగా అనాథ విద్యార్థులకు సంబంధించిందని, దాని భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అంటున్నారు. నిరుపయోగంగా ఉన్న విఎం హోమ్ స్థలాన్ని చదును చేసి కేవలం 45 రోజులు పోలీసు ఉద్యోగార్థులు ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కు విఎం హోమ్ భూముల్లో జేసీబీలతో వర్క్ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ లక్ష్మీ పార్వతి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. పూర్వ విద్యార్థులతో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల కోసం చేస్తున్న సంగతి అనేది నిర్ణయించేది మీరే, మీ సమక్షంలో జరిగింది. లక్ష్మీ పార్వతి అనే ఒక లేడీ అక్కడ మంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తుంది, ఇక్కడ పూర్వ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తుంది. పూర్వ విద్యార్థులు మంత్రి గారిని తప్పుదోవ పట్టించుకుంటూ అప్పుడు విద్యార్థులు కూడా ఎగేస్తుంది. ఈ ప్రభుత్వం యొక్క సంబంధించిన విఎంఓకి సంబంధించిన భూమి విఎంఓదే, సంపూర్ణంగా వీళ్ళందరూ కూడా దీన్ని రక్షించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. ఒక అంగుళం కూడా ఎక్కడ పోదు. కాబట్టి దయచేసి మంత్రి గారు చొరవ తీసుకొని ఈ విఎంఓకి సంబంధించిన
ఏదైతే పోలీస్ ట్రైనింగ్ వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు అనుమతిని ఇవ్వాలి మంత్రి గారిని అని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. అనాథ పిల్లల కోసం ఏవైతే భూములు నిజాం నవాబు 1903లో కేటాయించిండో 72 ఎకరాల భూమి, ఇది మొత్తం కూడా విఎంఎం ట్రస్ట్కు సంబంధించింది. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద రిజిస్టర్ చేయబడిన భూములు. ఇట్టి భూములు ప్రభుత్వ భూములు కావని హైకోర్టు ఆల్రెడీ దీని మీద వివరణ కూడా ఇచ్చింది, డైరెక్షన్ కూడా ఇచ్చింది. గతంలో మన ప్రభుత్వం ఏదైతుందో రాచకొండ కమిషనరేట్ 10 ఎకరాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలను కూడా కొట్టేయడం జరిగింది. ఈ విఎంఎంకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు బయట నుంచి వచ్చి మా పిల్లల మీద దాడి చేయడాన్ని మేము పూర్తిగా పూర్వ విద్యార్థుల సంఘంగా ఖండిస్తున్నాం. ఒక యూత్, ఒక పోలీస్ ట్రైనింగ్ దిల్సుఖ్నగర్లో లక్షల రూపాయలు పెట్టి పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. రెస్పెక్ట్ఫుల్గా స్మరించుకొని వాళ్ళు చేసిన సర్వీస్ అలాగే ఆ సాక్రిఫైస్ కూడా మనం స్మరించుకుంటాం. 1959 అక్టోబర్ 21 నాడు ఇండియా టిబెట్ బార్డర్ 2600 మైల్స్ ఉంది. అక్కడ పెట్రోల్ వెళ్ళిన సిఆర్పిఎఫ్ థర్డ్ బెటాలియన్ వెళ్ళినప్పుడు దాంట్లో 3 వెనకే రారు. వాళ్ళు ఎదుర్కొని మళ్ళీ ఒక కన్సైన్మెంట్ మనం పంపిస్తే అక్కడ అంబుష్ జరిగింది చైనీస్ ట్రూప్స్. సో దాంట్లో 10 మంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. చండ్రుగొండ మండల కేంద్రానికి కోతవేటు దూరంలో ఉన్న సీతాయిగూడెం గ్రామ శివారు పెద్దవాగు నుండి ఈ దందా కొనసాగిస్తున్నారు. పట్టపగలు ఇసుకను తోడి ఒడ్డుకు చేర్చుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఇసుకాసురులు రెచ్చిపోయి అర్ధరాత్రి జోరుగా ఇసుక రవాణా చేపడుతున్నారని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. ధరణి వల్ల ఏర్పడిన భూ సమస్యలను పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ సిపిఎం రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, సాగులో ఉన్న భూములకు పట్టా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధరణి పోర్టల్ సరిగ్గా పనిచేయడం లేదని, ఇది అక్రమార్కులకు, రియల్ ఎస్టేట్ దారులకు వరంగా మారిందని పోతినేని సుదర్శన్ అన్నారు. సమస్యలు వెంటనే
పరిష్కరించాలి. రైతుల పక్షాన శాపంగా మారిన కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించాలి. వాళ్ళు విఆర్ఓలు ఉండేవాళ్ళు, ఎంఆర్ఓల దగ్గర ఉండేది, పహనీలు ఉండేవి. పహనీల్లో అనుభవదారి కాలం ఉండేది, పహనీల్లో పట్టాదారి కాలం ఉండేది. ఏ రైతైనా సేద్యం చేసుకుంటుంటే ఎవరి పేరు మీదనైనా పట్టా ఉన్న అనుభవదారి కాలంలో ఉన్నటువంటి రైతైనా నేను అనుభవదారి కాలంలో ఉన్నాను అని చెప్పేసి ఒక ధీమాతోని ఒక హామీతోని తాను ఉండేవాడు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఆదేశం తీసుకొని వచ్చింది, నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆ తీసుకొచ్చినటువంటి ఆదేశం ఏమిటి అంటే భూమి రికార్డులు రాతపూర్వకంగా ఉండడానికి వీల్లేదు, భూమి రికార్డులన్నీ కంప్యూటరీకరించాలి అని చెప్పేసి ఆదేశం తీసుకొని వచ్చింది. అన్ని రాష్ట్రాలు కూడా తమ భూముల యొక్క హక్కుల్ని కంప్యూటర్లలో నమోదు చేయించేటటువంటి పని చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మేడిపల్లి, ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, నాగోలు, మలక్పేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. భారీ వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయుగుండంగా మారుతోంది. ఎల్లుండి వరకు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. మరోవైపు వచ్చే 2 రోజులు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత 2 రోజులుగా గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాల తిరోగమన సమయంలో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరి గ్రామానికి చెందిన యాదయ్య మేనపల్లి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. 2 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు గ్రామ సమీపంలో హార్టికల్చర్ ఫామ్ లో పనిచేసిన వేతనం ఇవ్వకపోవడంతో యువకుడు ఆత్మహత్యకు యత్నించారు. వేతనం చెల్లింపుల విషయంలో యాజమాన్యం వేధిస్తుందని బాధితుడు ఆరోపించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు స్థానికంగా ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అంతటితో బాధితుడిని దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ సముదాయించారు. యువకుడికి జరిగిన నష్టాన్ని గూర్చి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎలాగైనా వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. చంద్రశేఖర్ సారు ముందు కూడా ఎలక్షన్ ఉందంట, వాళ్ళ సంబంధించిన పిఎల్ని పంపించిందంట. మీతోటి వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ మాట్లాడతారంట, మీతోటి మాట్లాడతారంట. కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించి వీడియో కాల్ మాట్లాడతారట. మాట్లాడిసాక రా, నువ్వు మాట్లాడరాక రా, నీ ఇష్యూ ఏదుందో సాల్వ్ చేస్తారా? కేసీఆర్ సార్ మాట్లాడతారట. లైన్ లో ఉంటారా? నేను సార్తో మాట్లాడిస్తాను. పంపించినాను. పోలీసు వాళ్ళు కొట్టారు, ఎవరు కొట్టారు? ఎవరేమన్నా సార్ నన్ను పంపించిండు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్.